నువ్వు సిఎస్డిటీవే లేకపోతే ఏమన్నా ఇంకేం చేస్తా ఉన్నావు? గాడిదలు కాస్తా ఉన్నావా? ఏందండి ఇది? ఏంది ఇది? జనాలకి ఇచ్చేదాన్ని కదా ఈ పేపర్లు. తాసుపాము నెట్టుంది. ఏంది ఇది? డీలర్లకు ఆ మాత్రం చెప్పరా? ఎందుకు రోడ్లు ఇవ్వడం పని లేకనా? అంటే మీరు దొంగతనం చేస్తా ఉన్నారా? వాళ్ళు చక్కెర అడుక్కున్నాయని, పంచదార అడుక్కున్నాయని ఇచ్చినట్టు కొడతా ఉన్నారు. అందరిలాగా అనుకున్నావా మేము? డబ్బులు ఇస్తే తీసుకోవడానికి. పంచనామా చేసి కేసు బుక్ చేయండి. ఎవరు సిఎస్డిటీ? నిన్న మీరేనా అటు తీసుకెళ్ళింది? మరి నిన్న ఆశ్రమ్ స్కూల్ చూసాము, దగ్గరలో అంగన్వాడీ రేషన్ షాప్ అంటే ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? ఏ తమాషాలుగా ఉందా? ఏమండి ఏం అడగలేదమ్మా నిన్న? చూపియండి రేషన్ షాప్ అంటే, ఇంకోటి చూపియండి అంటే లేవు సార్ ఇంకా దూరం ఆడ ఊర్లో ఉన్నాయని చెప్పారు. పక్కనే మరి పక్కన పెట్టుకొని ఎందుకు చూపారు ఇది? నువ్వు సిఎస్డిటీవే లేకపోతే ఏమన్నా ఇంకేం చేస్తా ఉన్నావు? గాడిదలు కాస్తా ఉన్నావా? ఏమండి కొంచెమన్నా మేనర్స్ లేదా? ఒక కమిషన్ వచ్చింది ఏంది అని అడిగినప్పుడు టక 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 మీరు సమాధానం రావాలి మీ దగ్గర నుంచి. నిన్న క్లియర్గా చెప్పినా నేను, ఇంకోటి ఏమైనా ఉందా అని. లేదు సార్ ఈడ ఆడున్నాయి అన్నారు. ఏమయ్యా అటు చూపించడానికి చేత కదా? పోతారు ఇళ్ళకు. తమాషాలు అయిపోయినా కౌంట్ చేశారా? ఎన్ని బస్తాలు ఉన్నాయమ్మా? కరెక్ట్ చూసావా? 20 ఎన్ని? 50 ఎన్ని క్వింటాలు? 20 ఎన్ని మూటలు ఉండాలబ్బా? 56 28 అంటే 56 బా. మా లెక్కసారం మీ చదివిందో మా తెలుసు. ఎన్ని ఉన్నాయి? 63 ఉన్నాయి సార్. కింటా అవుతుంది సార్. కింటా 39 కేజీలు ఐసిడిఎస్. ఐసిడిఎస్ చూడు దాంట్లో. ఈరోజు ప్రింట్ తీయండి. ఐసిడిఎస్ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసినావు, మాకేం తెలుసు? దాంట్లో తీయండి. దాంట్లో కనపడాలి కదా. నువ్వు ఈ పేపర్ ఎప్పుడో తెచ్చుకునేది చూపిస్తే మాకేం అవసరం? ఇప్పుడు ప్రజెంట్ ఫిజికల్ సిచ్యువేషన్ ఏంటి చెప్పండి. నువ్వు ఎప్పుడో తెచ్చుకునేది చూపిస్తా ఉన్నావు పేపర్. నువ్వు మేము అది అడగడంలే. ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసినావేమో అంగన్వాడీ వాళ్ళకు. అరే ఫిజికల్గా అందులో చూపించాలా అంటున్నా. మా దగ్గర అయితే చూపించడం లేదు. మేము అదే నెంబరు అదే ఆన్లైన్ చూసేది. షాప్ నెంబర్ 0112095 బయటికి. ఏందా ఇవన్నీ ప్రింట్? ఏంది ఇది? అందరికి ఇవ్వరా జనాలకు? ఎందుకండి డిఎస్ఓ గారు? సిఎస్డిటీ ఏందండి ఇది? ఏంది ఇది? జనాలకి ఇచ్చేదాన్ని కదా ఈ పేపర్లో. తాసుపాము నెట్టుంది. ఏంది ఇది? డీలర్లకు ఆ మాత్రం చెప్పరా? ఎందుకు రోడ్లు ఇవ్వడం పని లేకనా? ఏమన్నా ఏందండి? ఏం జరుగుతుందండి? ఏం చేస్తా ఉన్నారు? ఏమయ్యా ఇవి ఎవరి వాళ్ళకి ఇచ్చేది లేదా స్వామి? మీ తలకాయ లేదా? ఊరికే డీలర్లు కావాలా, డబ్బులు చంపాయాలంటే సరిపోతుందా? పనులు సరిగ్గా చేసి జనాలకు మొత్తుకుంటా అనరు, మాకు ఇవ్వరు రిసిప్ట్లు కుయ్యమరు అని కామెంట్లలో. మీరేమో పాములు పెంచినట్టు పెంచుతా ఉన్నారు. ఎవరు వాళ్ళకి ఇచ్చేదానికి చేత కదా? అంటే మీరు దొంగతనం చేస్తా ఉన్నారా? వాళ్ళు చక్కెర అడుక్కున్నాయని, పంచదార అడుక్కున్నాయని ఇచ్చినట్టు కొడతా ఉన్నారు. వీళ్ళకి ఫైన్ లేండి అమ్మా. ఏం చూడండి అవి, ఎంత బాధ అది. అసలు ఎంతమంది నాకు చెప్తా ఉన్నారు మాకు రిసిప్ట్లు ఎవరు ఎప్పుడు ఇయ్యరు అని. ఏమో పంచదార తీసుకోకుండా పంచదార ఇచ్చినట్టు కొట్టచ్చు. రిసిప్ట్ లేదంటే మీనింగ్ ఏంది? ఆ పంచదారని మళ్ళీ అమ్ముకోవచ్చు వీళ్ళు. ఏముందా సరిపోయిందా అది? 60 బ్యాగులు సార్. 61 బ్యాగ్ ఉన్నాయి. ఐసిడిఎస్ మీ దగ్గర 239 కేజీలు అంతే కదా? ఆ లెక్కన 2 బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి కదా? 90 బ్యాగులు ఉన్నాయి. 63 61 63.5 రైస్. ఆయిల్ ఒకసారి రాసుకో. ఆయిల్ ఎన్ని ఉన్నాయన్నా? 16 కోసం 19 లీటర్ ప్యాకెట్లు. హాఫ్ లీటర్ని 12 కందిపప్పు 51. ఐసిడిఎస్ 3 కేజీలు రైస్ ప్యాకెట్లు ఉంటాయి. 12 ప్యాకెట్లు ఉండాలి 3 కేజీలు. బ్యాగ్ ఉందా? షుగర్ 180 ఉండాలి. అంటే ఒక బస్తా ఫుల్, రెండో బస్తా కూడా ఫుల్ ఉండాలి. కొంచెం దగ్గరలో ఉండాలి. 180 ప్యాకెట్లు ఉన్నాయా? 2 బస్తాలు ఉన్నాయి. 2 బస్తాలు ఇవి ఉన్నాయి. మరి అట్ట మీకు ఇద్దాం. లేదు సార్, లూజ్ వాడింది సార్. ఇప్పుడు నువ్వు ఒక బస్తాకి 100 ప్యాకెట్లు ఉంటాయి అంతే కదా? నీ దగ్గర ఉండాల్సిన స్టాక్ 180 కేజీలు. 90 కేజీలు ఉండాలి యాక్చువల్లీ సార్. 90 కేజీలు ఉండాలి. సీజ్ చేశారు. అది ఫుల్ ఉంది. రైస్ ఎక్స్ప్లెనేషన్ చెప్పు. ఏంది రీజన్ చెప్తే అది
సోమేష్ చూడు ఒకసారి మళ్ళీ 63.5 చెప్తావు నువ్వు 63 ఎంచు ఆయనతో ఎంచిపి వీళ్ళు చెప్తానే ఉంటారు తెల్లారుదు లేడా సరిపోయిందా 64 ఉన్నాయా ఆయన చెప్పు డీలర్కి అడగండి ఒకసారి చూడండి మరి ఎన్నిసార్లు ఆయన ముందు ఎంచిపోయిండాయా ఏంది గంటలు ఆ లైట్ ఏంటయా ఏమో లైట్ లేదు నీకు ఆడ వాళ్ళు ఇన్నిసార్లు ఎంచుతాను నువ్వు కాంప్రమైజ్ కావడంలే 64 ఉన్నాయా సరిపోయిందా రాయండి సిఎస్డియు పంచనామా చేసి కేసు బుక్ చేయండి డిపార్ట్మెంట్ ఓపెన్ చేసి అంటాడు ఆడ అందరిలాగా అనుకున్నావా మేము డబ్బులు ఇస్తే తీసుకోవడానికి యూజ్లెస్ మేనర్స్ లేదు కొంచెం మన గొనుగులాడుతాండ వాడు లోపల బుక్ చేయండి కేసు బుక్ చేయండి